ప్రజలకు ఇచ్చిన హామీలు పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో మరోసారి మాయమాటలతో ప్రజలను మోసం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు హామీల అమలుపై ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని జోగురామన్న ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్, ఆదిలాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు, ఎంపీపీ తులా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మేము ఒకటే రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ అడుగుతా ఉన్నాం. మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల యొక్క మరి ఏదైతే ఇచ్చిందో రైతు భరోసా పేరుతోటి 15,000 రూపాయలు ఎకరానికి ఇస్తామన్నారు. కౌలు రైతుకి ఇస్తామన్నారు. రైతు కూలీలకు ప్రతి సంవత్సరం 12,000 రూపాయలు ఇస్తామని చెప్పిండ్రు. 2,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు చేస్తామని చెప్పిండ్రు. మీ సోనియా గాంధీ జన్మదిన కానుకగా 2 లక్షల రుణమాఫీ, రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పినాము. మరలా ఇప్పుడు దేవతల మీద ఒట్టు పెట్టుకుంటూ, దైవాల మీద ఒట్టు పెట్టుకుంటూ, చర్చిల దగ్గర మసీదుల దగ్గర ఒట్టు పెట్టుకుంటూ 15 ఆగస్టు లోపల చేస్తా అని చెప్పి దొంగ మాటలు, మాయ మాటలు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు నువ్వు చెప్పినా నమ్మేటటువంటి పరిస్థితి లేరు. ఎన్నికలు వచ్చినాయంటే మళ్ళా ఎంపీ ఎన్నికలలో మళ్ళా 2 లక్షల రుణమాఫీ గురించి మాట్లాడుతున్నావు. ఇప్పటి వరకు మాట్లాడలేదు. అందుకొరకే రేవంత్ రెడ్డి గారు నిన్ను ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మరి నీ నాయకత్వంలో పాతరేయడానికి, ఓటు ద్వారా పాతరేయడానికి కూడా తెలంగాణ ప్రజలు సిద్ధమైందని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మరి ఈరోజు పోస్టల్ కార్డు ద్వారా ఈ పోస్టల్ కార్డు ఉద్యమాన్ని కూడా చేపట్టినాం. మరి ఇలా మీరు చెప్పిండ్రు, ఈ పోస్టల్ కార్డు ఉద్యమం ద్వారా మేము అన్ని డిమాండ్స్ రాసి పంపిస్తా ఉన్నాం. దీన్ని ప్రతి గ్రామం నుంచి ప్రతి రైతు అడుగుతాడు. ప్రతి వృద్ధాప్య పెన్షన్ రాలు కూడా 4,000 ఎందుకు రాలే బిడ్డలు అడుగుతారు. కళ్యాణ లక్ష్మి రాని వాళ్ళు కళ్యాణ లక్ష్మి పెళ్లి చేసుకుని ఇప్పుడు ఆఫ్లైన్ ఉంది, ఆన్లైన్ లేదు. ఆ రకంగా రైతు భరోసా, మరి రైతు కూలీలు 12,000 రూపాయలు, ఇవన్నీ కూడా దీంట్లో పొందుపరిచినాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రం మొత్తం మీద కూడా పోస్టల్ కార్డు ఉద్యమం మొదలుపెట్టినాం. ఇలా ఆదిలాబాద్ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి మా కార్యకర్తలందరూ రేపు గ్రామాల్లోకి వెళ్ళి రైతులతోటి, మహిళలతోటి, నిరుద్యోగులతోటి, ఉద్యోగస్తులతోటి అందరినీ కూడా మోసం చేసినామని చెప్పి ఈ పోస్టల్ కార్డు ద్వారా రేపు మా బీఆర్ఎస్ పార్టీ మా విన్నపాన్ని విన్నవించడానికి ఈ కార్యక్రమంలో మొదలుపెట్టినాం. దీంతో అర్థం చేసుకొని బుద్ధి తెచ్చుకొని రేవంత్ రెడ్డి మారుతావా, లేకుంటే ఎన్నికలల్లా ఓటు ద్వారా పాత వేసుకుంటావా, నీ ఇష్టం అని చెప్పి నీకు హెచ్చరిక చేస్తూ సెలవు.